ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. సార్ ఏంటి ఈ హడావుడి? డిఎస్సి వాయిదా వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు. ఎందుకంటారు? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే టెట్ ఒకటి, రెండవ టెట్ అంటే అంతకుముందు జరిగినవి కాక ఈ మధ్యన ఒక టెట్ జరిగింది. ఆ టెట్కు పరీక్షకు ఎక్కువ గ్యాప్ లేదనేది, ఆ మేరకు వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఇంకో పరీక్ష వాయిదా వేస్తే బాగుండదు. వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకైతే అంకెలు గణాంకాలు తెలియవు. అంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు 3-4 లక్షల దాకా ఉంటారు. వాళ్ళు అదొక బ్యాచ్. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కొంత మాకు ప్రిపరేషన్కి కొంత సమయం ఉంటే బాగుండేది. నార్మల్గా డిఎస్సి సిలబస్ చాలా పెద్దది, ఇంత విస్తృతమైన సిలబస్ చదువుకోవటానికి సమయం చాలదు అనేది వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి చూస్తే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఈ పరీక్ష ముందే ప్రకటించినాం కదా తేదీలన్నీ, తర్వాత ఈ పరీక్షలు ఇప్పుడు వాయిదా వేస్తే స్కూళ్ళ మొదలైనవి, అక్కడ ఇంకా కావలసినంతమంది టీచర్లు లేరు, కొంతమందినైనా మేము నియామకం చేసుకోగలిగితే ఇది బాగుంటుంది అని. దీన్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తారు, అది ఇబ్బందికరంగా ఉంటుంది అనేది. అక్కడ టీచర్స్ ఉండరు, మళ్ళీ ఏదో ప్రత్యేకంగా వాలంటీర్లను వాళ్ళను వీళ్ళను పెట్టి చెప్పాల్సి వస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి పరీక్ష రాయండి, కావాలంటే 7-8 నెలల్లో సంవత్సరం లోపు మళ్ళా పరీక్ష జరుగుతుంది, మీ అందరికీ అవకాశాలు ఉంటాయి, ఏమీ ఇబ్బంది రానివ్వము అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి వాదన. ఇందులో మాలాంటి వాళ్ళని ఏం చేయగలమనేది, చాలామంది విద్యార్థులకి ఏంటంటే ఇదివరకు మీరు ఒక పాత్ర పోషించరు కదా, వాళ్ళందరికీ నేను ప్రధానంగా చెప్పే ఒక విషయం ఏంటంటే మేము ఒక 3 అంశాలను లేవనెత్తినవి, ఎక్కువ వరకు దృష్టి పెట్టి లేవనెత్తినవి. మొదటిది ఉన్న ఖాళీలను భర్తీ చేయండి. ఇప్పుడు మొత్తం అందరు నిరుద్యోగానికి ప్రభుత్వ ఖాళీల భర్తీనే ఏకైక పరిష్కారం అని మేము ఎన్నడూ చెప్పలేదు. ఓ 2 లక్షలు 2.5 లక్షలు అట్లా భర్తీ అవుతాయి. మిగిలిన వాళ్ళందరికీ ఉద్యోగం మాత్రం బయట చూయించవలసిందే. దానికి ఉపయోగపడగల ఆర్థిక విధానాలు రావాలి, కంపెనీలు రావాలి. అదేవిధంగా పిల్లల్లో నైపుణ్య స్థాయిని కూడా తదనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పెంచడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఏదో ప్రైవేటు వాలంటరీ సంస్థలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే లాభం లేదు, ప్రభుత్వ సంస్థలే పూనుకొని నైపుణ్య స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలి. ఇది మేము గతంలో పెట్టుకున్నటువంటి సూచనలు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలి. ఇందులో ఈ 3 డిమాండ్స్ ప్రధానమైనవి. మేము పరీక్షలు జాగ్రత్తగా నిర్వహిస్తాం, దానికోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని గవర్నమెంటు యూపీఎస్సీని ఇతర సంస్థలను అధ్యయనం చేసింది. అధ్యయనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అధ్యయనం చేయటంతో పాటు వాళ్ళు ఇక్కడ కూడా కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చిండ్రు. సంపూర్ణంగా సమగ్రమైన సంస్కరణలు కాకపోయినా కొంత సంస్కరణలు కూడా చేసుకొని కొత్త పాత బాడీ స్థానంలో కొత్త వ్యక్తులను టీఎస్పీఎస్సీకి వారు నియమించటం కూడా జరిగింది. అంటే కమిషన్ సభ్యులను, చైర్మన్ను ఇప్పుడు కొత్తగా వీరి ఆధ్వర్యంలో పరీక్షలు జరిపే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒక భాగము. రెండవ భాగము ఏంటంటే మరి పరీక్షలు కూడా కొన్నింటిని ముందే ఎన్నికల సమయానికి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు, ఎన్నికల సమయానికి మేము ఈ పరీక్షలు జరుపుతామని. ఇవాళ తేదీల ప్రకారం పరీక్షలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాయిదాలు వేస్తే ఎప్పటికీ అన్ని వాయిదాలు వేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వము ఈ రెండవ డిమాండ్ను కూడా వాళ్ళు పరిపూర్తి చేస్తున్నారు. మేము నోటిఫికేషన్లు ఇస్తాం, క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా అంటున్నారు. అంటే ఒక ప్రధానమైన 3 డిమాండ్లు అయితే ఇవాళ పరిష్కారం అవుతున్నాయి. ఇవి ఇవాళ వస్తున్న సమస్యలు. అందుకని ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలనో క్యాలెండర్ కావాలనో జరుగుతున్నవి కావు. పరీక్షలు ఎట్లా నిర్వహించాలనే దానికి సంబంధించి ఉన్నాయి. పరీక్షలు బాగానే ఉంది, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, క్యాలెండర్ కూడా రాబోతున్నది, పరీక్షలు కూడా గ్రూప్ 1 బాగానే నిర్వహించిండ్రు. ఇందులో ఇంకేం కావాలి అనేది ప్రశ్న. దానికి సంబంధించి వాళ్ళు ఇవాళ తప్పకుండా, ఎందుకంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది వాళ్ళది మనం ఒకటి గమనించాలి. మన దగ్గర 24-25 లక్షలు టీఎస్పీఎస్సీలో ఎన్రోల్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈ వాళ్ళందరికీ ఎంతో కొంత చదువుకొని
గౌరవప్రదంగా ఓ డిగ్రీనో పీజీనో పూర్తి చేసిన వాళ్ళల్లో అధికారిక గణాంకాల ప్రకారమే సుమారు 25%, 27% అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఏ ఉద్యోగము లేకుండా ఉన్నారు. అంటే మిగిలిన ముగ్గురికి ఉద్యోగాలు ఉన్నాయని కాదు, మిగిలిన ముగ్గురు ఏంటంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు అంతే. కాబట్టి నిరుద్యోగ సమస్య అయితే తీవ్రంగా ఉంది. ఇది ఒకటి సరిపోదు. ఇంకా ఇందులో ఏమవుతుందంటే తప్పనిసరిగా అవకాశాలు కావాలని ఆందోళన ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే మనకు కూడా ఒక ప్రయత్నం చేసుకోవచ్చునేమో అనేది ఒక ఆశ ఉంటుంది. దాన్ని మనం అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా భిన్న అభిప్రాయం ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. నేను అనుకోవటం ఏంటంటే మాలాంటి వాళ్ళకు వస్తున్న ఇబ్బంది ఎక్కడంటే మునుపటి డిమాండ్స్ నెరవేర్చినప్పుడు గవర్నమెంట్ కొత్త సమస్యలను ఏవైనా మేము ప్రభుత్వానికి నివేదించగలం ఒకటి. రెండవది సాధారణంగానే వాయిదా లాంటి అంశాల్లో రాస్తామనే వాళ్ళు నలుగురుంటే ఇప్పుడు వద్దు వాయిదా వేద్దామంటే వాళ్ళు 10 మంది ఉండొచ్చు. కానీ ఆ నలుగురు విద్యార్థులు అడిగితే తప్పు పట్టుకోరు. మాలాంటి వాళ్ళ ముందుబడి అడిగినప్పుడు ఏమవుతుందంటే మీరెందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నిస్తారు. ఈ ఇబ్బందులు ఉంటాయి. అప్పటికి మేమేం చేయగలము అంటే ప్రభుత్వానికి నివేదించగలం. సమస్యల స్వభావం మారింది. మునుపటి సమస్య ఇప్పుడు ఉన్నది ఒకటే కాదు, దాని స్వభావం అని మారింది. ఇందులో ఖచ్చితంగా ఒకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే బీఆర్ఎస్కు అడిగే అర్హత అయితే లేదు. వాళ్ళకి అర్హత ఎక్కడిది చెప్పండి. వాళ్ళు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయండి అంటే తప్పుడు లెక్కలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఖాళీలు ఈ భర్తీ చేయకపోగా క్యాలెండర్ విడుదల చేయమంటే కూడా వాళ్ళు విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టండి అంటే కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఇవన్నీ సమస్యలు వాళ్ళు 10 సంవత్సరాల పాటు నిర్లిప్తంగా ఉండి ఇవాళ మేము నిరుద్యోగులను పరిష్కరిస్తామంటే అది నమ్మశక్యంగా లేదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి నేను వాళ్ళు చెప్పిన దాన్ని సీరియస్గా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో పని కూడా ఏం చేస్తుందంటే నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో మేము చట్టం పెడతామని కూడా అంటున్నారు. కాబట్టి కొంత పురోగతి ఆ రంగంలో మనకు కనబడుతున్నది. అది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం అనేది మొత్తం గుర్తిస్తే పిల్లలకు సంబంధించిన సమస్యలు కొంత మానవతా దృక్పథంతో పరిశీలించమని మేము విజ్ఞప్తి చేయగలుగుతాం. మేమేమో అధికారంలో లేము, పరిష్కరించే మంత్రదండము మా దగ్గర లేదు. మేము చేయగలిగేది ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగలం. తప్పకుండా 2 సార్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ కలిసినాం, ప్రభుత్వానికి చెప్పినాం. ఇవి 2 రకాల పనులు చేయగలిగేవి. హరగోపాల్ సార్ కూడా నాతో పాటు వచ్చిండు. నేను బహిరంగంగా కూడా చెప్పిన ఈ విషయం పైన ఆలోచన చేయమని. కొన్ని మనం అనుకున్నవి సాధ్యం కాకపోవచ్చు, కానీ అందులో 1-2 అయినా. వాళ్ళ నుంచి వచ్చిన ధోరణి ఏంటి? మీరు అంతలా విజ్ఞప్తి చేసి వెళ్ళి అడిగినందుకు వాళ్ళు ఆలోచిస్తామని చెప్పి వాళ్ళకి ఆలోచిస్తామని అన్నాక ఇక అంతకుమించి మనం చేయగలిగేది కూడా ఏం లేదు. కాబట్టి సమస్య పట్ల మేమేం నిర్లిప్తంగా లేము. మా వంతు ప్రయత్నం మేము చేయగలం, చేస్తున్నాం కూడా. దాన్ని మేమేం మర్చిపోయి లేము. తప్పకుండా మా వంతుగా అభ్యర్థిస్తున్నాం, వాళ్ళకు చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మీరేమీ టెన్షన్ పడకండి, ఇది మా దృష్టి పెడతాం, ఆలోచిస్తాం, తప్పకుండా ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తామని వాళ్ళు అంటున్నారు. రెండవది ఏంటంటే క్యాలెండర్ వస్తుందండి, క్యాలెండర్ రాకపోవడంతో మళ్ళీ 10 ఏళ్ళకు వస్తుందో అనే భయాలు పిల్లల్లో ఉన్నాయి. ఆ క్యాలెండర్ విడుదలైతే ఈ భయాలు పోతాయి. మేము క్యాలెండర్ తొందరలోనే విడుదల చేస్తాం. ఆ క్యాలెండర్ చూస్తే ఇప్పుడు అడిగేటోళ్ళు చాలామంది కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా వాళ్ళు మళ్ళీ పరీక్షలు రాస్తారు కూడా, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి.